श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 91వ భాగం. శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుని ప్రశ్నిస్తున్నారు. మహర్షి, మోక్షానికి అడ్డపడుతున్నటువంటి ఏకైక విషూచిక అంటే ఒక రకమైనటువంటి వ్యాధి అన్నమాట. మోక్షానికి అడ్డపడుతున్నటువంటి ఈ దృశ్యము అనేటువంటి విషూచిక, అదేవిధంగా చిత్తభ్రాంతిని దుఃఖ పరంపరని కలిగిస్తున్నటువంటి ఈ దృశ్యము అనేటువంటి ఈ విషూచిక అంటే దృశ్య ప్రపంచాన్ని ఎలా శమింపజేసుకోవాలో, ఈ దృశ్య ప్రపంచం ఎలా శమిస్తుందో దయచేసి వివరించండి అని అడుగుతున్నాడు శ్రీరామచంద్రుడు. మోక్షానికి ఇది అడ్డంగా ఉంది, పైగా చిత్తభ్రాంతిని దుఃఖ పరంపరని కలగజేస్తోంది. ఇటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధిని నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. వశిష్ఠుడు చెప్తున్నారు, రామా, ఈ దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా నశింపజేసేటువంటి మంత్రాన్ని చెబుతాను, విను అంటున్నాడు అన్నమాట. ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తాను. ఏంటి ఆ మంత్రం అంటే, రామా, ఇది నేను ఇప్పుడు కొత్తగా నీకు చెప్తున్నది కాదు, నీకు ఎన్నో మార్లు చెప్పున్నాను దీని గురించి. అదేంటంటే, కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడాను మిథ్యా మాత్రమే అనేటువంటి భావనని దృఢంగా నువ్వు మనసులో ఏర్పరచుకో. ఈ దృశ్య ప్రపంచం అంతా కూడాను మిథ్యా, బ్రహ్మ మాత్రమే సత్యం, జగత్తంతా మిథ్యా అనేటువంటి భావాన్ని నువ్వు బాగా దృఢంగా నీలో నిలుపుకో. మిథ్య అంటే ఏమంటున్నావు? ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని మిథ్య అంటున్నాం. అయితే ఎల్లప్పుడూ మనగలే వస్తువు కూడా ఉన్నది, ఏదది? సత్య వస్తువు, పరబ్రహ్మం, పరమాత్మ ఎల్లప్పుడూ మనగలిగేవాడు పరమాత్మ. ప్రళయంలో, ప్రళయానికి ముందు, ప్రళయం తర్వాత కూడా ఎగ్జిస్టెన్స్ మనగలిగేటువంటిది ఆ పరమాత్మ అన్నమాట. సత్య వస్తువు ఆ పరమాత్మ త్రికాలాల్లోనూ మనగలుగుతాడు. కానీ ఈ జగత్తుంది చూసారి, ప్రపంచము ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోతుంది. కాబట్టి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని జగత్తు కేవలం ఇది భ్రమామాత్రకం, మిథ్యా, భ్రమామాత్రకం. అయితే రామా, నేను చెప్పినంత సులభం కాదు ఈ దృష్టిని బాగా సాధన చేయడం అన్నది. అంత సులభమైన విషయం ఏమీ కాదయ్యా. దీన్ని సాధన చేయాలంటే గట్టి వివేకం ఉండాలి. వివేకం ద్వారా మాత్రమే ఈ రకమైనటువంటి దృష్టిని నీవు సాధించగలవు. ఇటువంటి దృష్టి అలవడాలంటే దృఢమైనటువంటి వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, డిస్క్రిమినేటింగ్ పవర్, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఎల్లప్పుడూ ఉండేది, ఏది మిథ్య అనేటువంటి ఆ వివేకం బాగా దృఢపడితే తప్పితే ఈ దృష్టి అలవడదు. మరి ఎలా అలవడుతుంది అంటే కొన్ని సూచనలు ఏమన్నా చెప్పండి అన్నావనుకో, నేను చెప్పేది ఏంటంటే, కనిపించేటువంటి జడ చేతనాలలోనూ చరాచరాలలోనూ ఏకరూపంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్నే చూడడం అలవాటు చేసుకో. నేను చెప్పేటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే, నీకు కనిపించేటువంటి దృశ్య ప్రపంచంలో కనిపించేటువంటి జడ చేతనాలు కానీ, జడాలు కానీ, చేతనాలు కానీ, చరాలు కానీ, అచరాలు కానీ అన్నింటా ఉన్నది ఏకరూపంగా ఉన్నటువంటి ఒకే పరమాత్మయే అన్నటువంటి ఆ భావాన్ని దృఢంగా నిలుపుకుంటే, అలవాటు చేసుకుంటే నీకు ఆ దృష్టి కలుగుతుందయ్యా.
రామా, ఈ మనకెదుట కనిపించేటువంటి దృశ్య జగత్ అంతా కూడాను అజరము, అమరము, అవ్యయము అయినటువంటి పరమాత్మ స్వరూపంగానే నువ్వు భావించు. మొత్తం పరమాత్మే, ఇంక వేరొకటి రెండవది లేదు, ఉన్నది ఒకటే, ఆ ఒకటి పరమాత్మే అన్నటువంటి ఆ యొక్క భావనని నువ్వు బాగా ఆకలింపు చేసుకో. ఈ దృశ్య జగత్ అంతా కూడాను పరమాత్మే, పరబ్రహ్మమే అనేటువంటి భావనలో దృఢంగా ఉండు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అయితే మన శ్రీరామచంద్రుల వారికి పాపము చిరాకు వస్తుంది కొంచెం. ఎందుకంటే ఈ ప్రతిసారి ఇదే విషయము వశిష్ఠ మహర్షి చెప్తూ ఉండగా శ్రీరామచంద్ర వారికి కొంచెం ఒక్కరవ కొద్దిగా ఆయన పాపము విసుగ్లాగా అనిపించిందో ఏమో. ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడో చూద్దాం. ఓ మహర్షి, మీ మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక్కరం వ్యంగ్యాన్ని జోడించి చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. గొడ్రాలి కొడుకు కొండను పిండి చేశాడట అన్నారు అనుకో ఎవరైనా. అసలు గొడ్రాలకి కొడుకుంటాడా? ఆ కొడుకేంటి కొండను పిండిని చేయడం ఏంటి? అదేవిధంగా ఎక్కడో ఒక దగ్గరట కుందేటి కొమ్ము పాట పాడుతోందని చెప్పారట ఎవరో. కుందేలికి అసలు కొమ్మే ఉండదు, కొమ్ము పాట పాడడం ఏంటి? మహర్షి, పలానా చోటట బండ చేతులు చాచి తాండవం చేస్తోందట. కొండరాయట బండరాయి, అలాగా చేతులు నృత్యం చేస్తోందట అని ఎవరో చెప్పారు. ఇంకా మరొక చోట ఇసుకలోంచి తైలం, నూనె స్రవిస్తుంది అని మరెవరో చెప్పారు. ఇంకా రాతి బొమ్మలు చదువుతున్నాయని మరొక చోట ఒక వార్త వచ్చింది. మహర్షి, చిత్రంలోని మబ్బులు ఉరుముతున్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ అంటే అసమంజసాలు, అసహజాలు, జరగనివన్నమాట. ఇవన్నీ కూడా అతిశయోక్తులు. ఇలాగా ఈ అతిశయోక్తులు లాగానే మీ మాటలు కూడా ఉన్నాయి. మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారేంటి మహర్షి మీరు? కొండ, కోన, చెట్టు, చేమ, భూమి, ఆకాశం, నది, సముద్రాలతో కూడినటువంటి ఈ విశాల విశ్వము కళ్ళెదుట కనపడుతూ ఉంటే, జరామరణాలు, సుఖదుఖాలు, ఆశాపాశాలతో, భవరోగంతో జనాలు పీడింపబడుతూ ఈ మానవులు, ఈ ప్రాణికోట్లన్నీ కూడా అల్లాడుతూ ఉంటే కంటి ముందు, సృష్టి కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మీరేమో సృష్టే లేదు అన్ని నన్ను బుకాయిస్తున్నారేంటి? ప్రపంచమే లేదయ్యా, అన్నది పరమాత్మే అని పదే పదే మాకు చెప్తున్నారే, ఏంటి స్వామి ఇది అని నిష్ఠూరంగా నిలదీస్తున్నాడు రామచంద్రుడు వశిష్ఠ మహర్షిని. ఇంకా అంటూ చివరగా గట్టిగా అడుగుతున్నాడు, బ్రహ్మన్, ఈ విశ్వం పుట్టలేదు అని మీరు చెప్తున్నందుకు ప్రమాణం ఏది? నాకు నిదర్శనాన్ని చూపించండి. ఏ ప్రమాణంతో మీరు ఈ విశ్వం పుట్టలేదని చెప్తున్నారు? నాకు నిదర్శనాన్ని చూపించండి. మీ మాటను ఎలా నమ్మాలి? కాబట్టి ఈ విషయంలో నాకు నిశ్చయ జ్ఞానం కలిగేటట్లు నాకు దయచేసి వివరించి చెప్పండి మహాప్రభో అంటున్నాడనమాట. వశిష్ఠుడు శిష్యుడే ఇంత చురుకైతే వశిష్ఠుడు పాపం ఆయన ఇంకా ఎలా ఉండాలి? శిష్యుని యొక్క గురువు వశిష్ఠుడు అంటే, రఘునందన, నా మాట అబద్ధం కాదు, గట్టిగా చెప్తాడు ఆయన. నా మాట అబద్ధం కాదయ్యా, అల్లరి చేసే వంధ్యాపుత్రునిలాగా ఈ జగత్తుకు ఉనికే లేదు అన్నాడు. ఆయన ఉపమానం చూడండి. అల్లరి చేసే వంధ్యాపుత్రుడు, వంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలి పిల్లాడు అన్నాడంటే ఎవడో ఒకడు, వాడు అల్లరి చేస్తూ ఉన్నాడట. అలాంటిదయ్యా ఈ జగత్తు. అలాంటి పుత్రుడు ఉంటాడా? గొడ్రాలికి పుత్రుడు ఉంటాడా? వాడు అల్లరి చేస్తాడా? కాబట్టి ఈ జగత్తు అల్లరి చేసే వంధ్యాపుత్రునిలాగా ఈ జగత్తుకు ఉనికే లేదు అని రాముడు చెప్పిన ఆ ధోరణిలోనే ఈయన కూడా సమాధానం చెప్తున్నాడు అన్నమాట. అసలు నా మాట విను చెప్తున్నా, సృష్టే ఉత్పన్నం కాలేదు. మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు వశిష్ఠుడు చెప్పేది అదే మాట, సృష్టి ఉత్పన్నమే కాలేదు. ఉత్పన్నమే కాలేని దానికి ఇంకా ఉనికే ఎక్కడుంటుంది? ఉనికే లేదు, ఎగ్జిస్టెన్స్ ఉండడానికి అవకాశం లేదు. కళలో కనిపించేటువంటి ఆ దృశ్యం నగరంలాగా ఇది కళలో మనకి ఎలాంటి దృశ్యం కనపడుతుందో అలాగా ఈ ప్రపంచం
భాసిస్తూ ఉంది. మనస్సుకి ఆకృతి లేదు, ఉత్పత్తి లేదు. రామా, ఇది నీకు అనుభవానికి వచ్చే విధంగా నేను వివరిస్తాను, శ్రద్ధగా విను. ఇప్పుడు ఒక కళ వస్తోంది, కళలో మరొక కళ కనబడినట్లే. ఇప్పుడు స్వప్నంలో మరొక స్వప్నం, అసలే కళలో ఇంకొక స్వప్నం ఎలాగా ఉంటుందో అలాగా ఈ ఉనికే లేని మనసు స్వప్నం లాంటిది, లేనిది. మరి ఈ మనస్సు దృశ్యం అనేటువంటి దాన్ని మళ్ళీ చూపిస్తోంది. అసలు కళలో మరొక కళ, మనసు లేనిది, ఈ మనసు లేని దృశ్యాన్ని చూపిస్తోంది. కాబట్టి ఉనికి లేని మనస్సు దృశ్యం అనేటువంటి దోషాన్ని ఉన్నట్లుగా భావింపచేస్తుంది రామా. కాబట్టి ఆత్మ వస్తువు అనేది స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తునంతటినీ కూడాను ఇది విస్తరింపజేస్తోంది కేవలం పరమాత్మ మాత్రమే. రామా, ఈ ఆత్మశక్తే మనస్సు ద్వారా, లోపల ఉన్నటువంటి ఆత్మశక్తే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచానికి ప్రవేశిస్తూ ఆ నామ రూపాలను గ్రహిస్తుంది. లోపల ఉన్నటువంటి జ్ఞానమే, ఈ జ్ఞానంలోంచే మనస్సు పుట్టి ఆ మనసు ఇంద్రియాల ద్వారా ప్రసరించి బాహ్య వస్తువుల మీద పడి వాటి యొక్క జ్ఞానాన్ని, వాటి యొక్క స్ఫూర్తిని గ్రహిస్తుంది. కాబట్టి ఈ మనస్సు ద్వారా ఈ జ్ఞానమే ప్రసరించి బాహ్యంలో ఉన్న పదార్థాల యొక్క నామరూపాలని గ్రహిస్తున్నదయ్యా, అర్థం చేసుకో. మనసే ఇంద్రియాల ద్వారా విషయాలను మనకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. విషయాలను, బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఈ మనసే ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి ఆయా శబ్ద స్పర్శ రూప రసగంధాలను, ఆయా విషయాలన్నింటినీ కూడాను లోపలికి తీసుకొస్తున్నది, ప్రపంచాన్నంతా లోపలికి తీసుకొస్తుంది మనసే. కాబట్టి ఈ మనసు ఎలాంటిదంటే ఇది ఒక రకమైన డబుల్ ఎడ్జెడ్ నైఫ్, రెండు వైపులా పదునున్నటువంటి కత్తి. ఇది ఎలాగంటావా, ఇది ప్రపంచాన్ని పట్టుకోగలదు, ఇంద్రియాల ద్వారా పోయి ప్రపంచాన్ని అంతటిని లోపల వేయగలదు. అలా కాకుండా ప్రపంచాన్ని మరచి దూరంగా పెట్టి అలా పరమాత్మతోనూ నిన్ను కలపగలదు. మనసే ఇది ట్రాన్స్ఫార్మర్. ఇది అటు ప్రపంచాన్ని ప్రపంచ దృష్టిని కలగజేసేది మనసే, పరమాత్మ దృష్టిని కలగజేసేది కూడా మనసే. కాబట్టి మనస్సు అనేది డబల్ ఎడ్జెడ్ నైఫ్ అబ్బాయి అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో. రేపు ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.